ఆహారం అలవాటు, వ్యాయామం ఈ రెండు చేశారనుకోండి చాలా వరకు మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లల్ని ఆ చిన్నతనం నుంచి బాగా ఆడించమనండి. వాళ్ళు ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఏసీలో వ్యాయామం చేయడం, శరీరానికి విరుద్ధమైన క్లైమేట్లో మనం వ్యాయామం చేస్తున్నాము, అది కూడా డబ్బు ఇచ్చి. అది ఇదేం లేదమ్మా, అన్ని రకాల వ్యాధులకి ఒకే మందు సెలవు, కాయకల్ప చికిత్సలు అంటారు. అటువంటి మూలికలను కనుక మనం వాడుకుంటే ముసలితనంలో కూడా గట్టిగా ఉండి బలంగా ఉండి ఏ విధమైన నీరసాన్ని ఫీల్ అవ్వకుండా హుషారుగా ఉండొచ్చు అమ్మ. రకరకాల రుచులు కావాలని దొరికిందల్లా తింటే కనుక ఎట్టి పరిస్థితిలో మీ ఆరోగ్యం చెడిపోవడం గ్యారంటీ. మన శరీరం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఎంతో మందికి ఎన్నో బాధలతో బాధపడుతున్న వాళ్ళకి, ఆరోగ్యంగా లేని వారికి ఆయుర్వేద మెడిసిన్తో ట్రీట్మెంట్ ఇచ్చిన హెర్బా వాలే ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే చిన్న పిల్లలోనే వైట్ హెయిర్ రావడం, స్కిన్ ముడతలు పడడం, ఈవెన్ మీరు చెప్పినట్లు ఏజ్ పెరిగే కొద్దీ హైట్ తగ్గుతున్నారు అనేది కూడా. సో వీటన్నిటికీ కూడా మన దగ్గర మెడిసిన్ ఉందా సార్? ఉంటుందమ్మా, ఏం లేదమ్మా. మెయిన్ మీరు ఆహారం అలవాటు, వ్యాయామం ఈ రెండు చేశారనుకోండి చాలా వరకు మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నామమ్మా, భోజనం పెడతారు, చిన్న పిల్లడు ఆడు పేచి పెడతాడు నేను తిన్నా అని, ఒక సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు, అది చూస్తాడు అన్నీ మర్చిపోయి ఏది పెడితే తినేస్తున్నాడు, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ తల్లి ఏమనుకుంటుందంటే 5 నిమిషాల్లో నా కొడుకు తినేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప ఆ తినటం ఉపయోగమా లేదా? ఇక్కడ ఫుడ్కి అమ్మ ఐ కాంటాక్ట్ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకు సార్? ఆ ఫుడ్ యొక్క రంగు, స్మెల్ మనకు అవయవాలు ఎందుకున్నాయమ్మా. ఇప్పుడు మీరు మీకు ఎన్వి తినేవాళ్ళు ఒక చికెన్ కర్రీ ఒక పలావ్ వండుతున్నారు, పీల్చగానే అబ్బా ఎప్పుడు తిందాం అంటే మీ బాడీలో మెకానిజం స్టార్ట్ అయిపోయింది. థాట్తోటే బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ఫ్లూయిడ్స్ అన్ని రెడీ అయిపోతూ ఉంటాయి. అది ఎప్పుడు తిందాం అని. అంటే ఆ ఫుడ్ని అరిగించడానికి కానీ ఆ ఫుడ్ని తీసుకోవడానికి కానీ మీ బాడీ ప్రిపేర్ అయింది. ఫస్ట్ మైండ్ బాగా ప్రిపేర్ అవుతుంది. యాక్చువల్లీ మైండే కదా సిగ్నల్ ఇచ్చేది. పీనియల్ గ్లాండ్ అమ్మ చిన్నది ఉంటుంది, పిట్యూటరీ థైరాయిడ్ గ్లాండ్కి ఇస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండే మీ బాడీని నడిపిస్తుంది. అందుకనే థైరాయిడ్కి అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ సిగ్నల్స్ ఇచ్చేసినా మీ బాడీలో అన్ని రెడీ అయిపోయినాయి. అప్పుడు మీరు తిన్న ఆహారం ఎంజాయ్ చేయగలరు, అది పూర్తిగా అరిగి బాడీలో అబ్జర్వ్ అవుతుంది. వాడికి ఏం చేస్తున్నారు ఈ తల్లి ప్రేమ కొలది ఏం చేస్తుందంటే ఆడు ఎంత తినగలిగితే ఇంత కలుపుతుంది, అంతా పెడుతుంది. ఆడు ఫోన్ చూస్తే అంత తినేస్తున్నాడు. ఆడు ఎంత తింటున్నాడో ఆడికి తెలియదు, పెరుగన్నమో తెలియదు, కూరన్నమో తెలియదు, చికెనో తెలియదు, మటనో తెలియదు, తినేస్తున్నాడు ఏది పెడితే అది. దానివల్ల ఏమవుతుందమ్మా, ఒబిసిటీ వచ్చేస్తుంది. లేకపోతే ఇండైజెషన్ వల్ల ఏమవుతుంది, కాన్స్టిపేషన్ రావడం, గ్యాస్ ప్రాబ్లం రావడం, దానివల్ల మిగిలిన ఆర్గాన్స్ ఇబ్బంది పడడం, అవి చేయలేకపోవడం, సరిగ్గా అట్ల వర్క్ అవి చేయలేకపోవడం. అలాగే వీళ్ళు ఆ ఫోన్ ఇలా వంగుని చూడడం వల్ల గూని వచ్చేయడం, అవి ఎక్కువసేపు చూడడం వల్ల సైట్ రావడం ఒక ప్రాబ్లం కాదమ్మా. ఇవన్నీ మూలాలు అన్నమాట. అదే పిల్లల్ని ఆ చిన్నతనం నుంచి బాగా ఆడించమనండి. ఎప్పుడైతే ఆడుకున్నాడో ఒగురుస్తాడు కదా, బాగా టైర్ అవుతాడు కదా, చెమట బయటకు వస్తుంది, కల్మషం అంతా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ సెల్స్ తయారవుతాయి. ఆ ఏజ్లో రిజువనేషన్ చాలా ఎక్కువ ఉందమ్మా. ఒక 25-30 దాటిపోయిన వాళ్ళలో రిజువనేట్ అవడానికి 5 గంటలు పడితే వాళ్ళకి అరగంటలోనే అయిపోతుంది పిల్లలకి. ఎందుకంటే ఎదిగే స్టేజ్ అది. బాడీ యొక్క సిస్టమ్ ఆ టైంలో చాలా స్పీడ్గా ఉంది. వాళ్ళనేమో అప్పుడు ఆడినట్లే మనం, లేకపోతే ఇన్ని పుస్తకాలు, ఇంటికి వచ్చిన కాడి నుంచి హోంవర్క్, లేకపోతే ట్యూషను, ఇంకోటి ఆడు చదువుకుంటే ఈ చదువు ఎక్కడ పాడైపోతున్నావు ఆడుకుంటే అని భయం తల్లిదండ్రులకి. ఏమీ కాదమ్మా, వాళ్ళు ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది ఫుడ్ కాబట్టి ఆ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఆడి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఆడుకొని పిల్లలు 5 గంటలు చదివితే, బాగా ఆడుకునే పిల్లడు గంట చదివితే చాలా. ఇది తల్లిదండ్రులకు తెలియదు. తెలియక ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎంతసేపు రుబ్బటమే, చదువు 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 చదువు, హోంవర్క్ చదువు, ట్యూషన్లు, లేకపోతే వాళ్ళని అసలు విశ్రాంతి అనేది ఇవ్వట్లేదు. పిల్లలు కనీసం 8 నుంచి 12 గంటలు పడుకుంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి జబ్బులు రావమ్మా. మీరేదో మరి ఇప్పుడు జబ్బుల గురించి ఓకే, చిన్న ఏజ్లోనే ఈ స్కిన్ ముడతలు పడడం, హెయిర్ వైట్ కావడం ఎందుకు అవుతుంది? ఇవన్నీ దానివల్లే. ఇప్పుడు నేను చెప్పేదే దానికమ్మా. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం మీ శరీరానికి అబ్జర్వ్ అవ్వలేదో, ఎలా అబ్జర్వ్ అవుతుంది? మీరు ఆ టేస్ట్ ఎంజాయ్ చేయట్లేదు, దాని కలర్ ఎంజాయ్ చేయట్లేదు, ఏమీ ఎంజాయ్ చేయట్లేదు, ఊరికే ఏది పెట్టినా తినేస్తుంది. అప్పుడు మీ బాడీలో ఈ సిగ్నల్స్ ఎలా వస్తాయి? పెర్ఫెక్ట్గా రావు. పెర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఏమవుతుంది, వాడికి కావాల్సిన మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ బాడీ తీసుకోదు, వేస్ట్ కింద బయటికి పోవాలి.
లేకపోతే ఇండైజెషన్గా మిగిలిపోతుంది. అంచేత మన శరీరాన్ని నడిపేది బ్రెయినే కాబట్టి ఆ కంటి చూపు అనేది, ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టేస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాలికలో ఆక్సిజన్ చాలా హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉంటుందమ్మా. ఆ నాలిక ఎప్పుడైతే మీరు నవ్వులుతున్నారో నవిలినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది సెలైవా ద్వారా ఆ ఫుడ్లో మిక్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్తో కూడిన ఆహారం సెలైవా ద్వారా వెళ్ళిందో డైజెషన్ చాలా తొందరగా అవుతుంది. మీ శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సప్లై అవుతాయి. ఎంత చాలా లింక్ ఉంటుందమ్మా ఇదంతా. మన శరీరం అనేది ఇంకొక 1000 ఏళ్ళకి కూడా అర్థమవని ఒక అద్భుతమైన మిషన్. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఎలాగంటే మన పూర్వీకులు, యోగులు, ఋషులు, గొప్ప వైద్యులు కానీ వీళ్ళందరూ రీసెర్చ్ చేయక్కల వాళ్ళ జ్ఞానేత్రంతో చూసి రాసిన అద్భుతమైన పుస్తకాలు మనం చదవడం వల్ల, మంచి మంచి గురువులు దొరకడం వల్ల, అలాగే 24 గంటలు మీరు అదే దాని నిద్దట్లో కూడా ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తే ప్రకృతి మీకు ఆ ఆలోచించే శక్తి కానీ ఆ రహస్యాలను కానీ మీకు తెలియజేస్తుంది. అంచేత అప్పుడు ఏమవుతుందంటే అలాగే మీరు అడిగారు ఓల్డేజ్ తొందరగా వస్తుంది లేకపోతే హైట్ తగ్గుతున్నారు. ఎందుకు తగ్గుతున్నారు అంటే హైట్ అనేది ఎప్పుడైతే మీకు బాడీలో స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఎముకలు దగ్గరికి రావడం వల్ల తగ్గిపోతున్నారమ్మ. పూర్వం అయితే న్యాచురల్ ఫుడ్ తినేవారు. ఇప్పటికి మళ్ళీ మనం ఎరువులు, పురుగు మందులు ఏమి ఉండేవి కాదు. జిమ్మితే వేపనం జిమ్మేవారు, లేకపోతే గోమూత్రం జిమ్మేవారు అన్న తెగుళ్ళు పడితే, లేకపోతే కుమ్మరి బూడిదని మన ఇటుక బట్టీల్లో ఉన్న బూడిద పట్టి అనేక రకాల క్రిములు చచ్చిపోయాం. ఎందుకంటే అది కార్బన్, అది పూర్తిగా కూడా పల్లెటూరులో యూజ్ చేస్తూ ఉంటారు, బ్రహ్మాండంగా యూజ్ చేస్తారమ్మ. అది చాలా చక్కగా అంత న్యాచురల్గా మన వాళ్ళు బతికేవారు. ఇప్పుడు అదే బూడిది పొలంలో వేయండి, అందులో హయ్యెస్ట్ నైట్రోజన్ ఉంటుంది. మీ పొలంలో ప్రతి చెట్టుకి కనుక ఒక 1/2 కేజీ, 1 కేజీ ఎత్తి 20 సంవత్సరాలు నైట్రోజన్ అందిస్తుందని ఇప్పుడు మోడర్న్ వాళ్ళు చెప్తున్నారు. మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి అదే బూడిదని పొలంలో వేసి పంట పండించారు. వాళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు. అంత చక్కని ఆహారం వాళ్ళు తినేవారు కాబట్టి వాళ్ళ ఆలోచన పరిధి కూడా ఒక లిమిట్ ప్రకారం ఉండేది కాబట్టి వాళ్ళకి ఓవర్ నైట్ కానీ, నెలల్లో కానీ, సంవత్సరాల్లో కానీ కోటీశ్వరులం అయిపోవాలి, బంగ్లాలు కట్టేయాలి, కాలు కొనుక్కోవాలనే ఆలోచన లేదు వాళ్ళు. ఆశలు కూడా ఉండవు. ఏది దొరికితే అది తిని ఆనందంగా బతికారమ్మ. ఒకప్పుడు పల్లెటూరులో ఈ వర్క్ చేసి లేబర్ ఉంటారు కదమ్మా, వాళ్ళు గంజి, అన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తప్ప తినేవారు కాదు. ఈ ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే కాస్త 4 ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేసేవారో వాళ్ళు కాస్త పచ్చడని, పప్పుచారని, వాళ్ళు కూడా ఇన్ని రకాల కూరలు, ఇలాగ ఇన్ని రకాల అన్వీలు తినటం లేదమ్మా అప్పట్లో. నెలకు ఒకసారి అన్వి తింటే చాలా గొప్ప ఆ రోజుల్లో. అలాగే సంవత్సరానికి ఒక్కసారి సంత చేస్తే గొప్ప. ఏంటి ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడు కూడా. ఇవాళ ఒక కామన్ లేబరు సాయంత్రానికి భార్యాభర్త పని చేసుకుంటే ఇద్దరు చెరువు వెయ్యి పట్టుకెళ్తున్నారు. ఇంటికి వెళ్తా శుభ్రంగా ఆడు క్వార్టర్ కొనుక్కుంటాడు, ఇప్పుడు 1/4 కేజీ మటనో, ఫిషో, చేపో తీసుకుంటుంది. వాళ్ళు కూరలు అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే డబ్బు పెరిగింది, సంపాదన పెరిగింది. భారతదేశం పెద్ద అంటారు కాదమ్మా, ఇవాళ ప్రపంచంలో ధనమైన దేశం ఇవాళే కదా ఎప్పుడు కూడా, కానీ దాన్ని వాడుకోలేదు. మన రాజకీయ నాయకుల దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద దేశం ఏంటి అని అడుక్కోవడం అలవాటు అయిపోయింది. అంచేత ఈ ఆహారం అనేది ఇవాళ అందరికీ అందుతుందమ్మా, చక్కగా అందుతుంది. ఒకప్పుడు అనేది కాదు, అందకపోయినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకున్నారు? ఆహారం కోసం చాలా కష్టపడేవారు వాళ్ళు. ఆ కష్టమే మనకి ఇవాళ అది వ్యాయామం కింద ఉపయోగపడేది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఆ కష్టపడడం కోసం డబ్బిచ్చి జిమ్కి వెళ్ళి వాడికి ఎదురు డబ్బిచ్చి అక్కడ కష్టపడి వస్తున్నాం మనం. దానివల్ల క్లోజ్డ్ సర్క్యూట్లో వ్యాయామం చేసి నువ్వు వదిలిన గాలి నేను తీసుకుని, నేను వదిలింది నువ్వు తీసుకుని, మన ఇద్దరం వదిలింది ఇంకొకళ్ళు తీసుకుని ఈ జబ్బులన్నీ పంచుకోవడం, లేకపోతే ఏసీలో వ్యాయామం చేయడం. ప్రకృతిలో చేయాలి తప్ప ఏసీలో మన శరీరానికి విరుద్ధమైన క్లైమేట్లో మనం వ్యాయామం చేస్తున్నాం, అది కూడా డబ్బిచ్చి. అంటే చూసుకోండి, జస్ట్ మీరు కంపారిజన్ కోసం చెప్తున్నాను. మీరు కరెక్ట్, నిజం, జీవిత సత్యాలు ఇవన్నీ. అది ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆలోచన అనేది మెయిన్ అమ్మ. తర్వాత ఆహారం, ఈ రెండాటి వల్ల ఏమవుతుందంటే బాడీ వీక్ అవడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ హైట్ తగ్గిపోవడం కానీ, తొందరగా తెల్లింటికి రావడం కానీ, సైట్ రావడం కానీ, కీళ్ళ జబ్బులు, అలాగే అనేక రకాలైన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి అన్నిటికీ కారణం ఆహారం, ఆలోచన. ఇప్పుడున్న వాళ్ళు స్ట్రాంగ్గా, అంటే ఏజ్ పెరిగినప్పటికీ స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా ఉండడం కోసం, అలాగే ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పామో అన్నిటినీ తప్పించుకోవడం కోసం మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా? గోల్డ్ ఉన్నాయమ్మా, ఇవాళ అందరికీ తెలిసిపోయినాయి అమ్మా. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరూ శిలాజిత్ అని, అశ్వగంధ అని,
లేకపోతే శతావరి అని ఇలాంటి కషాయాలు తాగటం. మాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, మీ దగ్గర అశ్వగంధ ఉందా, మీ దగ్గర శిలాజిత్ ఉందా అని. మేము రా మెటీరియల్స్ అమ్మవండి, మా దగ్గర లేదు, మీరు ఎక్కడైనా కొనుక్కున్నా శుద్ధి చేసి కొనుక్కోండి, డైరెక్ట్గా వాడుకోకండి అని చెప్తాం. ఈ శిలాజిత్ అనేది ఒక అద్భుతం అమ్మ. అది రాతి మదం, అంటే బాగా ఎక్కువ వేడికి రాయి పగిలి దాని నుంచి ఒక జిగురు వస్తుందమ్మా. మే జూన్ నెలలో రాయి స్టోన్స్ నుంచి దాన్ని కలెక్ట్ చేస్తారు, అది శిలాజిత్. అందులో అనేక రకాల మెటల్స్ ఉంటాయి, అంటే ఐరన్ ఉంది, బంగారం మిక్స్ అయిన రాయి అయితే బంగారం ఉంది, వెండి మిక్స్ అయిన రాయి అయితే వెండి ఉంది, సిలికా ఉంది, కార్బన్ ఉంది, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అంటే బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ ఒక్క శిలాజిత్లో ఉంటుంది. అందుకే ఆ శిలాజిత్తును శుద్ధి చేసుకుని వాడుకుంటే సర్వ వ్యాధులు తగ్గిపోతాయని మన పూర్వీకులు ఒక 100 రకాల ఫార్ములాలు ఆ శిలాజిత్తులో రాశారమ్మ. ఆ శిలాజిత్ అనేది ఎలా వాడుకోవాలి, మళ్ళీ విషానికి ఎలా వాడాలి, కీళ్ళ నొప్పులకి ఎలా వాడాలి, ఎముకలు ఎత్తుకోవాలి. ఆ శిలాజిత్ ప్రూఫ్ ఎలా ఉండేదో తెలుసమ్మా. ఒరిజినల్ శిలాజిత్ ఉంటే ఒక కోడి కాలుని ఇలా ఇరిసి ఆ శిలాజిత్తు నీళ్లలో కలిపి గుడ్డకి నంచి ఆ గుడ్డ చుడితే 24 అవర్స్లో ఎముక అతుక్కుపోయేది, మళ్ళీ పరిగెత్తేయాలి ఆ కోడి. అది శిలాజిత్. అంటే శిలాజిత్ వల్ల మనకి ఏమైనా ఎముకలు ఇరిగిన ఎముకలు అసలు అది ఇదేం లేదమ్మా, అన్ని రకాల వ్యాధులకి ఒకే మందు శిలాజిత్. అంత అద్భుతమైన అలాగా అనేకమైన మూలికలు ఉన్నాయమ్మా. వాటిని రసాయనాలు అంటారు, కాయకల్ప చికిత్సలు అంటారు. అటువంటి మూలికలను కనుక మనం వాడుకుంటే ముసలితనంలో కూడా గట్టిగా ఉండి బలంగా ఉండి ఏ విధమైన నీరసాన్ని ఫీల్ అవ్వకుండా హుషారుగా ఉండొచ్చు అమ్మా. నాకు 72 అమ్మా, నేను ఎలా ఉన్నాను, చాలా స్ట్రాంగ్ గా, నాకు కళ్ళజోడు కూడా అక్కర్లేదు నాకు. ఇలాగనమాట. అంటే నేను అవన్నీ వాడుతున్నాను కాదు, ఎందుకంటే నా లైఫే మీకు ఉదాహరణ. ఎందుకంటే టైమ్లీ ఫుడ్ తింటాం ఎవ్రీ టైం, అసలు మిస్ అయ్యే క్వశ్చనే లేదు. నేను నా చిన్నతనంలో పల్లెటూరులో ఎలా పెరిగానో ఈ సిటీకి వచ్చినా కూడా అదే టైంకి ఆహారం తీసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో గెస్టులు ఉంటే వాళ్ళతో పాటు మళ్ళీ కూర్చుని వాళ్ళకి ప్రేమగా పెట్టడం తప్ప ఆ టైంకి మళ్ళీ నేను తినడం అనేది జరగదు. ఆ విధంగా జరగటం, 8ంటికి పడుకోవడం, 5ంటికే భోజనం. అంటే నా ఫుడ్ 2ంటికి అయిపోతుందండి, తర్వాత ఏం తిన్నా 3 లాస్ట్, మార్నింగ్ 7, 2 సార్లే, ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ దాకా ఏముండదు. ఆ విధమైన ఆహారం అలవాటు చేసుకుని మనం తొందరగా పడుకుని తెల్లవారుజాను 3-4ంటికి లేచిపోతే, అసలు 3:30 దాటితే నాకు నిద్రపోవడం అనేది తెలియదమ్మా. లేచిపోయి ఆ టైంలో ప్రాణాయామం, యోగా ఇవన్నీ చేసుకుంటే నాలాగే ఉండొచ్చు అందరూ. అదేం ఇంపాసిబుల్ ఏం కాదు. మన శరీరం, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఎప్పుడైతే మీరు నాలిక రుచికి లొంగిపోయి అక్కర్లేనిది కూడా తినేసి రకరకాల రుచులు కావాలని దొరికిందల్లా తింటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం చెడిపోవడం గ్యారంటీ. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ మెడిసిన్ అంతా ఉంది మా దగ్గర, అంటే యాంటీ ఏజింగ్ కావచ్చు అన్నిటికీ. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి చెప్తారా? చెప్తామమ్మా. అంటే అందులో చాలా రకాలు ఉంటాయమ్మా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ జనరేషన్లో మీరు పచ్చం చేయాలంటే ఎవరు కూడా పచ్చం చేయాలి, ఆయుర్వేదంలో అది తినొద్దు అంటారు, ఇది తినొద్దు అంటారని మందులకు రారు. అందుకే ఏం చేసామమ్మా, నేను ఆల్మోస్ట్ ఒక 20 years అయిందని మొదలుపెట్టి ఇప్పటికీ పచ్చిం అక్కర్లేని మందు చేసామమ్మా. అటువంటిది ఆ మందు తినేస్తే పచ్చిం అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్లో ఉండొచ్చు, కానీ బాడీకి మట్టికి విపరీతమైన శక్తి వస్తుంది, మీ ధాతువులు విపరీతంగా పెరిగి ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతున్నాం. అటువంటి మెడిసిన్ కూడా చేసాం. నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.